వెల్కమ్ టు భరోసా న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విమానంలో సాంకేతిక లోపం, 40 నిమిషాలు గాల్లో చక్కర్లు. పోలీసులపై రాళ్లదాడి చేసిన ఆదివాసీలు. కారు ఢీకొడుతుందేమో అనే భయంతో జూరాల ప్రాజెక్టులోకి దూకి గల్లంతైన యువకుడు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పర్యటిస్తున్న వైఎస్ఆర్సీపీ పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. కర్నూలు పట్టణంలో నూతన అంజద్ హబీబ్ ప్రీమియం సెలూన్ ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఆసిఫ్ ఖాన్ కామెంట్స్. కర్నూలు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10వ వార్డు కార్పొరేషన్ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ ఉన్న కర్నూలు నగరంలో ఇలాంటి సంస్కృతి లేదు. కర్నూలు నగరంలో ప్రేమ ఆప్యాయతలకు నిలయం. ఫ్యాక్షన్ నడిపిస్తున్న గ్రామాల నుండి కర్నూలు నగరానికి వచ్చారు. ఇలాంటి దాడుల వల్ల నాయకులకు చెడ్డ పేరు వస్తుంది. సూపర్ 6 పథకాలు అమలు చేయాలని కోరుతున్నాం. స్మార్ట్ మీటర్ల రద్దు చేయాలని నారా లోకేష్ చెప్పారు, కానీ అది అమలు కావడం లేదు. కర్నూలు నగరంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. కర్నూలు నగరంలో అభివృద్ధి మంచి వాతావరణం ఏర్పాటు చేయాలి. కర్నూలు మంచి వాతావరణం కోసం తెలుగుదేశం పార్టీ నేతలు ఆలోచించాలి. ఇలాంటి దాడులు నిలిపివేసి అభివృద్ధి చేయాలి. దాడి చేసింది తెలుగుదేశం పార్టీ నేతలే, అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు అని అన్నారు. దాడి జరగడం అనేది చాలా బాధాకరము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కర్నూలులో ఇలాంటి సంస్కృతి లేదు. నేను చెప్పేది ఒకటే, అది యా రాజకీయ పార్టీ నాయకులున్నా కర్నూలు నగరంలో రాజకీయాలు చేయాలనుకుంటే మీరు ఒకటి ఆలోచించుకోండి. గత 30-40 సంవత్సరాల్లో కర్నూలు జిల్లాలో ప్రతి గ్రామంలో ఫ్యాక్షన్ జరిగింది, కానీ కర్నూలు నగరంలో మాత్రము ఫ్యాక్షన్ జరగలేదు. కర్నూలు నగరంలో ఇలాంటి దౌర్జన్యాలు జరగలేదు. ఇది కర్నూలు ప్రజలు దీనిని హర్షించారు. దీనివల్ల మీకు రాజకీయ లబ్ధి మీకు రాదు. మీరు ఒక అహంకారంతో ఈ పనులు చేస్తున్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. కర్నూలు ప్రజలు చాలా చైతన్యవంతులు. ఎవరైతే మంచిది చేస్తారో వాళ్లకు అవకాశం ఇస్తారు, కానీ ఇలా దౌర్జన్యాలు రౌడీజం చేసే వాళ్ళకి మాత్రము కర్నూలు ప్రజలు ఒకసారి అవకాశం ఇవ్వరు. తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు చెప్పేది ఒకటే, మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలు మనసు గెలవడానికి. ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చినారో దాంట్లో విఫలమైపోయినారు. మీరు ఏ వార్డులో ఒక రోడ్డు వేయలేకపోతున్నారు, ఒక కాలువ కట్టలేకపోతున్నారు, ఒక పార్క్ కట్టలేకపోతున్నారు. ఎవరికి కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు, ఉద్యోగాలు ఇప్పలేకపోతున్నారు. స్మార్ట్ మీటర్లు మీరు పెట్టుకోవద్దని చెప్పినారు, ఈరోజు స్మార్ట్ మీటర్లు వచ్చేస్తున్నాయి. ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెరిగిపోయినాయి. అన్ని రకాలుగా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విఫలమైపోయింది. కాబట్టి రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భయపడతారని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళ ఐక్యమత్యం ఇంకా పెరిగి మేము ఇంకా బలంగా ప్రజల తరఫు నుంచి పోరాడతాం. మా నాయకుడు ఎక్కడ పోయినా ఈరోజు వేలాది మంది తరలి వస్తున్నారంటే 13 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ పైన పూర్తిగా ప్రజల్లో అసహనం వచ్చేసింది, విఫలమైపోయింది. కాబట్టే మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు. దీనివల్ల మీకు ఎలాంటి లాభం జరగదు. మీరు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ఈరోజు చేయాల్సింది ప్రజలకు మీరు చేయండి, కానీ ఇలాంటివి కక్ష సాధింపు చర్యలు, ఇలాంటి దౌర్జన్యాలు ఖచ్చితంగా తిప్పి కొడతాము. మా నాయకుడు చెప్పినట్టు విష బీజాలు వేయద్దండి. ఈరోజు విష బీజం వేస్తే అది వృక్షం అవుతుంది. నేను ఆపాలనుకున్నా రేపటి రోజు ఎవరైతే దెబ్బ తినింటాడో వాడు ఆపే పరిస్థితిలో ఉండడు. అలాంటి రాజకీయాన్ని మీరు కొనసాగించొద్దండి అని చెప్పి
ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారో అదే మాటని నేను గుర్తు చేసుకుని చేపిస్తూ ఇరు పార్టీల్లో కూడా నాయకులు కార్యకర్తలు బీద వాళ్ళే, బలహీన వర్గాలకు చెందిన వాళ్ళే. వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాలా. ప్రతి ఒక్కరికి కూడా కుటుంబాలు ఉంటాయి, భార్య పిల్లలు ఉంటారు. ఇలాంటి సంస్కృతికి దారి తీస్తే ఎంత దూరం పోతుంది. దానివల్ల మీకు కూడా ఇలాంటి రోజు రావచ్చు, అది మీరు గుర్తించుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ దీనిని పూర్తిగా ఖండిస్తూ దీనిపైన పోలీసు డిపార్ట్మెంట్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, మాకు న్యాయం చేయాలి. మా నాయకుల పైన ఏదైతే తప్పుడు కేసులు పెట్టారో దానిపైన కూడా మీరు ఖచ్చితంగా మాకు సహకరిస్తారు, మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి మీ పైన పూర్తి నమ్మకం ఉంది. మరి అదే విధంగా మీరు కూడా ఈ కర్నూలులో శాంతి భద్రతలు కాపాడటానికి కూడా మీరు పూర్తిగా బాధ్యతగా. వరంగల్ తూర్పు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గండ్రతి రామన్న సర్వే నెంబర్ 294 మాకు సంబంధించిన 10 గంటల పావు భూమి ఉంది. ఈ స్థలంలో రేకుల షెడ్ వేసుకుని 6 సంవత్సరాల నుండి ఉంటున్నామని రామన్న తెలియజేశారు. కొండదేవయ్య ఉండి కూలగొట్టించాడు. వారిపై రెవెన్యూ వారికి, పోలీస్ వారికి ఫిర్యాదులు కూడా చేశాం. మా వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి కాబట్టి మాకు న్యాయం చేయాలంటూ పోలీస్ అధికారులను, రెవెన్యూ వారిని వేడుకున్నారు. ఓకేనా సార్ చెప్పే అన్న. నేను గండ్రాతి, నా పేరు గండ్రాతి రామన్న, తండ్రి పేరు సన్నా పీరే డేట్. తర్వాత నేను ఢిల్లీ దగ్గర నుంచి ఆనంద్ కుమార్ నుంచి సుదర్శన్ రెడ్డి, రేవుడు సుదర్శన్ రెడ్డి వాళ్ళ దగ్గర నుంచి లింక్ డాక్యుమెంట్ అయితోని నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. నాకు 10 బాగుంటుంది. నేను దీని మీద ఉండబట్టి 6 సంవత్సరాలు తిరుగుతాను. 294B 10 బాగుంటుంది. ఇది ఏమైంది? అది బండి కోసం నా మీద దౌర్జన్యం చేస్తాను. కట్టింది కూడా కూలగొట్టిన నేను ఏమో లేదు. కంప్లైంట్ ఇచ్చిన, సిపి గారికి ఇచ్చిన, అందరికి ఇచ్చిన, పేపర్ కూడా ప్రకటించిన, కలెక్టర్ గారికి కూడా ఇచ్చిన. కలెక్టర్ గారికి ఆఫీసులు ఉన్నాయి ఇక్కడ. ఎప్పుడు కూలగొట్టింది అది? అన్న దేవయ్యను వాళ్ళ బిడ్డ, బండి కోసం బిడ్డ నైట్ 10:30 వచ్చి కూలగొట్టిన. 10:30 వెళ్ళిపోయిన ఇక్కడి నుంచి 1 గంటకు వచ్చి కూలగొట్టింది. ఎప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? బండి కోసం దేవయ్యను వాళ్ళ 15 రోజులు కాలే 15 రోజులు కాలే. ఎన్ని రోజులు అయింది? 7 10 రోజులు అయితే 15 రోజులు అంతే అంతే. ఇక మళ్ళీ నేను పోయి కంప్లైంట్ అన్ని మొత్తం అన్ని పోలీస్ స్టేషన్, సిపి గారికి అందరికి ఇచ్చిన కాపీలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలి అన్న? నా భూమి నాకు కావాలంతే. మన భూమి మనం ఉంటుంది. మనం ఒక దౌర్జన్యం చేసినట్టు ఒక వరంగల్ నా పేరు మీద ఏది ఉన్నా డాక్యుమెంట్ ఉంటుంది. నేను తప్పు చేస్తే నేను కాలు మొక్కి పోతా అంతే. కష్టపడి కొనుక్కున్నా, గ్యాస్ బండి నువ్వు ఎడ్డ బండి కొనుక్కుంటే ఎడ్డ బండి అప్పుడు చాలా కట్టెలు కొట్టి బతికినా నేను. నా పేరు గండ్రాతి రామన్న. వాల్మీకి ఓట్లతో గెలుపొందిన కూటమి ప్రభుత్వం వాల్మీకులపైన దాడి చేయడం హేయమైన చర్య అని వాల్మీకి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మల్లన్న అన్నారు. కర్నూలు పట్టణంలోని మీడియా రూమ్ ఆవరణలో కర్నూలు జిల్లా వాల్మీకి ఉద్యోగుల సంఘం నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అనంతపురం జిల్లా పంచాయతీరాజ్ అధికారిపై నాగరాజు నాయుడుపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. కూటమి ప్రభుత్వంలో నాయకులు రౌడీలుగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఫోటో కూడా తీసుకున్నాం చూడండి సార్. కర్నూలు జిల్లా వాల్మీకి ఉద్యోగస్తుల సంఘం జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను.
ఈ మధ్యన జరిగిన గత 2-3 రోజుల క్రితం జరిగిన సంఘటన ఏంటంటే చాలా బాధాకరమైన విషయము. అనంతపురం డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీసర్ నాగరాజు నాయుడు గారిని మాజీ ఎమ్మెల్యే గారు, తాటిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. దీన్ని ఉద్యోగుల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైనా అధికారి తప్పు చేసి ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడడం తగదు. తర్వాత ఇంకోటి, ఈ విషయంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం గారు తీవ్రంగా స్పందించి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉద్యోగుల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే సార్, మీ పేరు? వాల్మీకి ఉద్యోగుల సంఘం కర్నూలు జిల్లా ఆనరబుల్ ప్రెసిడెంటు. మీకందరికి కూడా తెలిసిన విషయమే, మన అనంతపూర్లో మన నాగరాజు నాయుడు గారి పైన ఈ జేసీ దివాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరమైనటువంటివి. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఒకటి ఉందా, లేకపోతే రౌడీల రాజ్యం వెళ్తున్నారా అని నా సంఘ తరపున నేను వాళ్ళని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అయితే ఇంకొక విషయం ఏమిటంటే, మేము డిమాండ్ చేసేది ఏమిటంటే, ఆయన ఎప్పుడైతే డిపిఓ గారిని దుర్భాషలు ఆడినారో ఆయన పైన కేసు పెట్టాలి, అవసరమైతే కేసులలో పెట్టాలి. ఆయనను మళ్ళీ ఏ యొక్క అధికారి పైన పోకుండా అనేటువంటి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొమ్రంభీం కన్వర్జేషన్ కారిడార్ తీసుకొచ్చిన పేరుతో జీవో 49ను రద్దు చేయాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల బంద్కు పిలిపించిన తుడుం దెబ్బ నాయకులు, స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న వ్యాపార వాణిజ్య పలు వర్గాలు. కారు ఢీకొడుతుందనే భయంతో జూరాల ప్రాజెక్టులోకి దూకి గల్లంతైన యువకుడు. గద్వాల్ జూరాల ప్రాజెక్టుపై రోడ్డు ప్రమాదం. శాంతినగర్ మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన మహేష్గా గుర్తింపు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన కారు డ్రైవర్, బైక్ మీద ఉన్న మరో వ్యక్తి జానకి రాములకి గాయాలు. 48వ గేటు వద్ద కొనసాగుతున్న గాలింపు చర్యలు. కూటమి ప్రభుత్వంలోనే అన్ని కులస్తులకు న్యాయం జరుగుతుందని బలిజ సంఘం నాయకులు కర్నూలులో అన్నారు. నామినేటెడ్ పదవుల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2 బలిజ కులస్తులకు పదవులు రావడంతో వారు అభినందన సభ ఏర్పాట్లు చేశారు. ఆలగడ్డ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి జనసేన పార్టీకి చెందిన సురేఖకు, ఉలిందకొండ సింగిల్ విండో చైర్మన్ వెంకటరమణకు రావడంతో వారు హర్షం వ్యక్తం చేసి పదవులు వచ్చిన వారిని సన్మానించారు. ఈ సందర్భంగా బలిజ సంఘాల నాయకులు మాట్లాడారు. మనాన్ని వాడు ఎవరికపోవడం వల్ల వారి యొక్క ప్రమోషన్లు కూడా
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మధ్యలో తీసుకోండి. ఈ వేదిక పైన ఉండడానికి అందరికీ అర్హత ఉంది. కాకపోతే వేదిక చిన్నది. రావణ సార్ అన్నారు సార్ అమర్ శైలేష్ అమర్నాథ్ శైలేష్ ఆంజనేయుడు గారు అలా ప్లీజ్. మన సైన్యులు ఎవరైనా సరే ఏ పార్టీ నుండి అయినా సరే ఏ పదవి గురించినా దీంతో మేము ఉంటాం. నేను అహబులం బలిజా కాపు అన్న సత్రం అధ్యక్షునిగా ఉన్నాను. ఈరోజు ఇక్కడ రోప్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశములో మన బలిజ సోదరులు ఒక సోదరికి మరియు ఒక యుద్ధం రమణ గారికి ఈరోజు పదవులు రావడము, ఈ కూటమి ప్రభుత్వము బలిజను గుర్తించి ఈ పదవులు ఇవ్వడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ పదవులు పొందడంతో వలన కూటమి ప్రభుత్వానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ఈరోజు ఆళ్లగడ్డలో మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఒక మహిళను నియమించి పవన్ కళ్యాణ్ గారు ఒక మహిళలకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నాము జనసేనలు అనేది కూడా ఒక సంకేతం పంపించారు. అలాగే ఆ పదవి రావడంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు అందరూ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొనేసి ఈరోజు రాష్ట్రంలోనే ఎస్పెషలీ రాయలసీమలో ఉన్న బలిజలకు ఒక గుర్తింపు తీసుకొని వచ్చేసి వారికి ఈ విధంగా పదవులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ పదవులు రావడం వలన ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ వేదిక పైన ఉండడానికి అందరికీ అర్హత ఉంది. కాకపోతే వేదిక చిన్నది. రావణ కలెక్టరేట్ సునిహెన్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య.
పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న ప్రజాప్రభుత్వాన్ని ఆదరించాలని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. ఓదెల మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. जो वेदां ब्रह्मणो वेद तस्मै ब्रह्म च ब्रह्माज आयुक्येतिं प्रजावन्तु शतं देव शरदो वर्धमानयत्यभिनिगमो भवति शतं दीर्घमायुः तेनमेव सदात्मानं भवति शतं भवति शतमैश्वर्यं भवति शतं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुष शतेन्द्रियायुष्येन्द्रिये प्रतिष्ठति श्री भगवान् समल्लिकार्जुन स्वामी संपूर्ण अनुग्रह सिद्धिरस्तु मनोवांछित फल सिद्धिरस्तु आयुरारोग्य ऐश्वर्य రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. సోమవారం నగర శివార్లోని బి తాండ్రపాడు గ్రామంలో సర్పంచ్ ఆకిపోగు జయన్న ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను ప్రాధాన్యత ప్రకారం పరిష్కరించారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించి ప్రజల్లో హర్షాతిరేకాలు నింపారు. ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు వందనం చేస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దస్తగిరి మాట్లాడారు. జోడ్కనా అన్ని చూడండి జయన్న పెన్షన్ వస్తుందమ్మా పిల్లలకి డబ్బులు అన్నాయా తల్లికి చూడండి నిన్న ఓపెన్ అయింది చూడుస్తున్నాడు పాలన బాగాలేదమ్మా గ్యాస్ డబ్బులు కూడా వస్తున్నావా ఈరోజు సుపరిపాలనలో తొడిగలు కార్యక్రమంలో భాగంగా కర్నూలు మండలంలోని బీతాండపాడు గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ గ్రామంలో చాలామందికి కూడా తల్లికి వందనం అనే డబ్బులు చాలామంది అందరికీ పడ్డాయి. కొంతమంది లేని వాళ్ళకు కూడా నిన్ననే స్లాట్ ఓపెన్ అయింది కాబట్టి అక్కడికి వెళ్ళి ఎవరైనా పడని వాళ్ళు సచివాలయంకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు స్లాట్ బుక్ చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ తల్లికి వందనం డబ్బులు కూడా పడతాయి. అలాగే పెన్షన్లు కూడా ప్రతి నెల 1వ తారీఖు సంక్షేమాన్ని అభివృద్ధి రెండుని సమపాలన చేస్తున్నట్టు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలలో ఈరోజు తల్లికి వందనం లేదా చెప్పండి మీరు.
దీపం పథకం కింద గ్యాస్లు ఇవ్వడం లేదా? మీరు అడగండి. ఇలా తప్పుడు మాటలతో, తప్పుడు ప్రచారాలతో, కల్లబుల్లి మాటలు చెప్పి గత 2019లో అధికారంలో ఎక్కారు. ఒక్క ఛాన్స్ అన్నారు, ఒక్క ఛాన్స్ టైం అయిపోయింది. ఇంకోసారి ఛాన్స్ ఒక్కసారి అడిగింది వాళ్ళు కూడా, ఒక్కసారి ఇచ్చేశారు, ఇంకోసారి వాళ్ళకి ఛాన్స్ లేదు. కాబట్టి ఇలాంటి మోసపూరిత మాటలను, ఈ టక్కరి మాటలు మానుకుంటే బాగుంటుందని తెలియదు. చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సూపర్ 6 పథకం తొలడుగు భాగంగా ఎమ్మెల్యే కోడుమూరు ఎమ్మెల్యే గారు మొగుల దస్తగిరి మా గ్రామాన్ని దర్శించడానికి వచ్చి ఉన్నాడు. మా గ్రామాన్ని పరిశీలించాడు. మా గ్రామంలో ప్రతి అడుగడుగున ప్రతి ఒక్కరూ తల్లికి వందనము గురించి కూడా చాలామంది చెప్తున్నారు. మాకు 2 పిల్లలకి 3 పిల్లలకి వచ్చిందనేసి. అలాగనే పింఛన్లు కానీ 1వ తారీఖే వాళ్ళ ఇంటికి పోయి కూడా మరి ఇవ్వడం జరిగిన భాగంగా అది కూడా వాళ్ళే చాలా ఖుషిగా చెప్తున్నారు. ఎమ్మెల్యేకి అన్ని విధాలుగా మరి ప్రభుత్వము సహకరిస్తే మమ్మల్ని ముందుకు తీసుకొస్తుందని కూడా వాళ్ళు ఎంతో ఖుషిగా వాళ్ళు నవ్వుతూ ఎమ్మెల్యే గారికి అన్ని విధాలు వివరించారు. అలాగనే చిన్న చిన్న కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని ఎన్నో అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను 3 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నాను. వాళ్ళు ఇక్కడ ఎలాంటి పనులు చేపట్టడానికి మేము ఎన్నో కూడా వాళ్ళకు అవగాహన ఇచ్చినా కూడా చేయలేక వాళ్ళతో చేతగాక మాటలు మాత్రం చెప్పారు. కానీ ఇంటింటి కొలాయి అన్నారు. కానీ ఇంటింటి కొలాయి ఈ కర్నూలు మండలంలో ఎక్కడ కూడా వాళ్ళు చేయలేదని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు చెప్పడం మాత్రమే జరిగింది కానీ చేసింది ఎక్కడ లేదని. వాళ్ళు చాలా విధాలలో ఏమంటారంటే అది ఫోకస్కు మాత్రమే కానీ చేయడము గ్రౌండ్ వర్క్లో ఎక్కడ వాళ్ళ కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎక్కడ పని చేసింది లేదని నేను ఈరోజు ఈ తొలి అడుగు భాగంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి అన్ని విధాలుగా ప్రజలకి మీ ఇంటి వద్దకు పాలన అని చెప్పేసి ప్రతిదీ ఏదైతే చెప్పి ఉన్నాడో అవన్నిటినీ మరి ముందుకు నడిపిస్తూ పోతూ ఉన్నాడు. మరి ఎమ్మెల్యేల ద్వారా మరి గ్రామాలలో అన్ని విధాలుగా సహకరిస్తూ చిన్న చిన్న సమస్యల్ని కూడా మరి త్వరలో కూడా చేస్తామని కూడా ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. అవన్నీ పరిశీలించి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.